పరాశక్తి సినిమా అయితే చూశానండి. ఇంక ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవ్వలేదు. ఇంకా తమిళ్లో రిలీజ్ కాబట్టి నేను తమిళ్లో చూసి చెప్తున్నాను. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ బోరింగ్ చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ కొంచెం మనకి రిలీఫ్ ఇస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో కూడా బోరింగ్ ఏదో ఉంటుంది. ఇంక ఎండింగ్ సోసుగా ఎండింగ్ ఇచ్చేసారు. ఇదొక రియల్ స్టోరీని, అందుకే అనుకుంటా సినిమా బోరింగ్గా ఉంది. ఇంకా అంటే టెక్నికల్ వైస్లో సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా సినిమా ఎగ్జిక్యూషన్లోనే చాలా ల్యాగ్ ఉంది. ఇంకా శివకార్తికేయ యాక్టింగ్ చాలా బాగుంది, సూపర్గా యాక్ట్ చేశాడు. ఇంకా సినిమాలో శ్రీలీల నాకైతే లవ్ ట్రాక్ అయితే అస్సలు నచ్చలేదు, చాలా వరస్ట్గా ఉంది. ఆ లవ్ ట్రాక్ చాలా బోరింగ్గాను ఏదో హెడ్ఏక్ వచ్చింది నాకైతే. ఇంకా మన శ్రీలీల గారు గెటప్ కూడా నాకు పెద్దగా నచ్చలేదు. అదేదో ఆర్టిఫిషియల్గా ఉంది తప్ప నేచురల్గా లేదు. నాకు అందుకో ఆ క్యారెక్టర్కి శ్రీలీల సెట్ కాలేదు అనిపిస్తుంది. ఇంకా జయన్ రవి ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ బెస్ట్ వాళ్ళు చేశారు. ఈ సినిమా అంతా స్టూడియోస్ ఒక పోరాటం ఈ సినిమా. ఇంకా సినిమాలో బీజిఎమ్స్ సాంగ్స్ కూడా ఓకే ఓకే ఉన్నాయి. తెలుగులో మాత్రం బాగాలే కానీ తమిళ్లో మాత్రం బాగున్నాయి. ఇంకా నా రేటింగ్ అయితే 2/5. ఈ సినిమా జస్ట్ బిలో యావరేజ్ సినిమా అని చెప్పుకోవచ్చు.